అందుకే ఈరోజు దేశం అంతా కూడా ఎవరైతే చనిపోయారో చాలా బాధేస్తుంది. వాళ్ళని మళ్ళీ తిరిగి తేలేం. మన రాష్ట్రంలో ఇద్దరిని పోగొట్టుకున్నాం. ఇక్కడే చంద్రమౌళి, అదే మరిగా మధుసూదన్ కావల్లో. వీళ్ళిద్దరూ కూడా మధుసూదన్ అయితే ఒక ఐటీ ప్రొఫెషనల్, ఈయనైతే ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయ్యి నాగమణి ఆయన వైఫ్తో కూడా కలిసి 3 కపుల్స్ వెళ్ళారు. వాళ్ళ బాధ చూసినప్పుడు ఎవరైతే ఆయన సిస్టర్లో ఇప్పుడు చూసాం, కుటుంబం కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా ఇలాంటి సమయంలో ప్రజల్లో చైతన్యం తేవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అందరం కూడా ఒకే మాట పైన నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా మనం అందరం కూడా ఆయనకు పూర్తి సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలంటే ప్రతి ఒక్క దగ్గర చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది. అక్కడక్కడ టెర్రరిస్టులు చూస్తున్నాం. వీళ్ళ ఇష్ట ప్రకారం ఇన్ఫిల్టర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి బార్డర్లో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే అలాంటి వ్యక్తులపైన మనం కూడా నిఘా వేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇవన్నీ చేయడం కోసం మనం అందరం మళ్ళీ సంఘీభావాన్ని తెలియజేస్తూనే సమగ్రతను కాపాడుకునే బాధ్యత తీసుకురావాలని ఈరోజు మేమందరం కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చాం. తప్పకుండా ఆ కుటుంబాలకు అండగా ఉంటాం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి ఇద్దరికి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఎందుకంటే ఒక సంఘీభావాన్ని తెలియజేస్తూ మనం అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా ఉండి ఆ కుటుంబాలు నిలదొక్కుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేయడానికి మనం ముందుకు రావాలి. ఆ శక్తి మనకుంది. చనిపోయినటువంటి చంద్రమౌళి గారికి ప్రగాఢ సానుభూతి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ సెలవు తీసుకుంటాం.